ఇంత బతుకూబతికి ఆఖరికి గాడిదచేత తన్నులు తిని చావడమా? ఈ తెలుగు సామెత వినడానికి కొంచెం వింతగా ఉంటుంది కదూ. కానీ దీని వెనకాల అధికారం, అహంకారం, వాటివల్ల కలిగే పర్యావసానాల గురించి చెప్పే ఓ పెద్ద కథే దాగుంది. ఈరోజు మనం ఆ కథేంటో, దానిలో ఉన్న అసలు నీతేంటో లోతుగా చూద్దాం. అసలీ కథ మనల్ని అడిగే ఒకే ఒక ప్రశ్న ఇది: గర్వానికి అంతం ఎక్కడ? అంతులేని అధికారం, అదుపులేని అహంకారం మనిషిని చివరికి ఎక్కడికి తీసుకెళ్తాయి? ఈ ప్రశ్నలకు సమాధానం మన కథలోని ఆ ముఖ్య పాత్ర ప్రయాణంలోనే దొరుకుతుంది. ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. ఈ కథలో మన ప్రధాన పాత్ర తన బలాన్నే తన బలహీనతగా మార్చుకున్న ఒక అహంకారి సింహం. ఆ సింహం ఎలాంటిదంటే, దానికి అపారమైన బలముండేది. కాని ఆ బలంతో పాటే అంతులేని అహంకారం కూడా పెరిగిపోయింది. అడవిలో ఉన్న జంతువులన్నింటినీ బానిసలుగా చూసేది. వాటితో చాకిరీ చేయించుకుంటూ తను చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్టుగా ఒక నిరంకుశ పాలన సాగించేది. అయితే కథ ఎప్పుడూ ఒకేలా సాగదు కదా. ఆ సింహం యొక్క తిరుగులేని అధికారానికి సవాలు విసురుతూ ఆ అడవిలో ఒక భయంకరమైన కరువు వచ్చింది. ఈ కరువే దాని ప్రపంచాన్ని మొత్తం తలకిందులు చేయబోతోంది. ఆ కరువే ఈ ఆకలి ఒప్పందానికి దారితీసింది. అంటే ఇక్కడే సింహం గర్వానికి మొదటి దెబ్బ తగిలింది. ఎప్పుడూ ఆజ్ఞలు వేసే సింహం బతకడం కోసం వేరేవాళ్లతో ఒప్పందాలు చేసుకోల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ చూడండి అసలు కథ ఎలా మారిపోయిందో. కరువు రావడంతో అడవి మొత్తం ఖాళీ అయిపోయింది. తినడానికి తిండి లేదు, పాలించడానికి ప్రజలు లేరు. ఇంక చేసేదేమీ లేక, ఆకలికి తట్టుకోలేక ఆ మృగరాజే వేరే అడవికి వలస వెళ్లాల్సొచ్చింది. ఆ ప్రయాణంలోనే దానికి ఒక ఎద్దు, ఒక నక్క, మరి మన కథను మలుపు తిప్పబోయే ఒక గాడిద తారసపడ్డాయి. సరే, బతకాలి కదా. అందుకే నలుగురూ కలిసి ఒక ఒప్పందానికొచ్చారు. అదేంటంటే, అందరం కలిసి వేటాడదాం, దొరికిన ఆహారాన్ని ఎలాంటి తేడా లేకుండా నలుగురం సమానంగా పంచుకుందాం. ఒప్పందమైతే చాలా బావుంది. కాని అహంకారం ఊరికే ఉంటుందా? ఊహించిందే జరిగింది. ఆ ఒప్పందం ఎంతో కాలం నిలవలేదు. సింహం నిజస్వరూపం బయటపట్టానికి సమయం వచ్చింది. ఈ అన్యాయపు పంపకం దగ్గరే అసలు కథ మొదలైంది. ఓ రోజు వాళ్లకి ఆహారం దొరికింది. సింహం ఎద్దును పంచమంది. చూశారుగా, ఎద్దు ఎంత న్యాయంగా పంచిందో. నలుగురికి 4 సమాన భాగాలు, సరిగ్గా వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం. కాని ఆ సమానత్వం అనే మాటే సింహం సహించలేకపోయింది. తన గర్వాన్ని దెబ్బతీసినట్టు ఫీలయింది. అంతే, కోపం కట్టలు తెంచుకుంది. మరుక్షణం ఆవేశంతో ఎద్దుమీదకు దూకి చంపేసింది. ఒప్పందాన్ని తన పంజాలతోనే రక్తం పారించి రద్దు చేసింది. ఎద్దుకు పట్టిన గతిని చూసిన తెలివైన నక్కకు విషయం అర్థమైపోయింది. భయంతో ఆ పంచేపనిని సింహానికే అప్పగించింది. అప్పుడు చూడాలి, సింహం తన అసలు రంగు చూపించింది. ఆహారాన్ని 3 భాగాలుగా చేసి దాదాపు మొత్తం తనకే దక్కేలా పంచుకుంది. దాని లాజికేంటో చూడండి. అది ఇలా చెప్పింది: మొదటి వాటా నేను మృగరాజును కాబట్టి ఇది నాది. ఇక రెండో వాటా నేను మీతో పంచుకుంటున్నాను కాబట్టి అది కూడా నాదే. ఇక మిగిలింది ఆ మూడోది. మీకు దమ్ముంటే దాన్ని తీసుకోండి అని బెదిరించింది. అది దాని న్యాయం. ఎప్పుడైతే గర్వము ఇలా తలకెక్కిందో అక్కడే పతనం మొదలవుతుంది. ఆ అహంకారమే సింహపతనానికి దారితీసింది. కథ ఇక్కడనుంచే అత్యంత కీలకమైన మలుపు తీసుకుంటుంది. కర్మ అంటే ఇదేనేమో. అంత దౌర్జన్యంగా లాక్కున్న ఆహారాన్ని ఆత్రంగా, కక్కుర్తిగా తినేసింది. ఆ తిండిపోతుతనమే దానికి విషంగా మారింది. మరుసటి రోజే సింహం తీవ్రమైన అనారోగ్యంతో కనీసం కదలలేని నిస్సహాయ స్థితికి చేరుకుంది. ఈ మార్పు చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒకప్పుడు మృగరాజుగా అడవిని గడగడలాడించిన దాని గర్జన ఇప్పుడు అనారోగ్యంతో వచ్చే బలహీనమైన మూలుగుగా మారిపోయింది. ఒకప్పటి రాజు ఇప్పుడు ఒక రోగి. ఒక నియంత పతనమంటే ఇలాగే ఉంటుంది. ఒకప్పుడు దాన్ని చూసి వణికిపోయిన జంతులే ఇప్పుడు దాని దగ్గరకొచ్చి ఎగతాళిచేస్తున్నాయి, తన్ని వెళ్తున్నాయి. దాని బెదిరింపులు ఇప్పుడు గాలి మాటలయ్యాయి. దాని శక్తి, గౌరవం అన్నీ పూర్తిగా మాయమైపోయాయి. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. సింహం జీవితంలో అత్యంత అవమానకరమైన ఘట్టం, ఆఖరి ఘట్టం ఇదే. ఓ రోజు గాడిద తన దగ్గరకు రావడం చూసింది సింహం. ఒంట్లో శక్తి లేకపోయినా దాని పొగరు మాత్రం తగ్గలేదు. బలహీనంగానే గాడిద వైపు చూస్తూ,
నువ్వు కూడా నన్ను తన్నడానికే వచ్చావా అని గుడ్లురిమింది. దానికి ఆ గాడిద చాలా తెలివైన సమాధానం ఇచ్చింది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఇంకా ఈ గుడ్లురుముడేంటి మురుగరాజా అని వెక్కిరించింది. అంటే సింహం బలహీనపడినా దాని అహంకారం, దాని స్వభావం మాత్రం మారలేదని గాడిదకు అర్థమైపోయింది. సింహం చివరి చూపులో కూడా గర్వమే కనిపించడంతో గాడిదకు ఇక ఓపిక నశించింది. తన జీవితకాలపు అవమానాన్ని అంతా కూడగట్టుకొని వెనుక కాళ్లతో సింహం మొహంపై బలంగా ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బతో మృగరాజు కళ్ళు మాత్రమే కాదు, దాని అహంకారం కూడా నేలరాలింది. సో ఈ సంఘటనతో కథకు ముగింపు పడింది. మరి ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటి? అసలు ఏం నేర్చుకోవాలి? చూద్దాం. ఆ చివరి క్షణాల్లో సింహానికి తన గతి గుర్తొచ్చి ఏడ్చింది. అయ్యో, ఇంత బతుకు బతికి ఆఖరికి ఒక గాడిద చేతిలో తన్నులు తిని చావవలసిందేనా? నాదెంత దిక్కుమాలిన చావో అని విలపించింది. అప్పుడు అర్థమైంది దానికి తన తప్పు. అయితే అడవిలో ఏ ఒక్క జంతువు దానిమీద జాలి చూపించలేదు. ఎందుకంటే వాళ్లకు తెలుసు అది ప్రతీకారం కాదని, దానికి దొరకాల్సిన సరైన శిక్ష అని. భయంతో కట్టిన రాజ్యం ఎప్పుడూ నిలవదని అవి గ్రహించాయి. ఆ సింహం పతనంతో అడవిలో నిజమైన శాంతి, సంతోషం మొదలయ్యాయి. చివరిగా ఈ కథ మనల్ని మళ్లీ అదే మొదటి సామెత దగ్గరకు తీసుకొస్తుంది. ఇంత బతుకు బతుకి ఆఖరికి గాడిద చేత తన్నులు తిని చావవలసిందేనా? ఇది కేవలం ఆ సింహం చావు గురించిన మాట కాదు. గర్వం మనల్ని ఎంత బలహీనుల్ని చేస్తుందో, అధికారం మన కళ్లని ఎలా కప్పేస్తుందో చెప్పే ఒక బలమైన హెచ్చరిక. ఈ ఆలోచనతో ఈ విశ్లేషణలు ముగిద్దాం.